మున్సిపల్ ఎన్నికలు పూర్తయిపోయినాయి తెలంగాణలో. నిన్నే వోల్గా వాళ్ళ సర్వే మెన్షన్ చేసుకొచ్చాం. అదే సందర్భంలో మరొక 2 సంస్థల సర్వే అందరూ కూడా లీడ్ కాంగ్రెసే అంటున్నారు. అందులో స్పెషల్ అల్లా ఏంటంటే బీఆర్ఎస్ కూడా గట్టిగా పుంజుకోవడం. పీపుల్స్ పల్స్ వాళ్ళ అంచనా ఏంటంటే 68-76 మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ కాంగ్రెస్ గెలుచుకుంటున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు 29-36 మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ గెలుచుకుంటారు. బీజేపీ కూడా 3-5 గెలుచుకుంటుందని, ఎంఐఎం ఒక మున్సిపాలిటీ గెలుచుకుంటుందని అంచనా వేస్తున్నారు. పల్స్ టుడే వాళ్ళ అంచనాలో 84-85 మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకుంటుందని, బీఆర్ఎస్ 23-27 మున్సిపాలిటీలు గెలుచుకుంటుందని, బీజేపీ 4-5 గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఎంఐఎం ఒక మున్సిపాలిటీ గెలుచుకుంటుందని అంచనా వేశారు. అదే సందర్భంలో పీపుల్స్ పల్స్ వాళ్ళు 8-14 ఇతరులు గెలుచుకుంటారన్నటువంటిది వేశారు. అంటే దాదాపు ఇండిపెండెంట్లని. వాస్తవంగా పొరపొరలో అధికార కాంగ్రెస్ది పైచేయి కావడానికి అనేక కారణాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉండటం, ఎన్నికల్లో విపక్ష పార్టీలు గెలిచినా అభివృద్ధి చేయలేవని, అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని పట్టణ ఓటర్లు నమ్మినట్టు చెప్తున్నారు. ఎంఐఎం పోటీ చేయని చోట్ల మైనార్టీలంతా కాంగ్రెస్కి అండగా ఉన్నారన్నటువంటి చెప్పుకొస్తున్నారు. ఇందులో 116 మున్సిపాలిటీలు అట్లాగే 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తే 100 పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని వీళ్ళ ప్రాథమికమైనటువంటి అంచనా. ఇందాక మనం చెప్పుకున్నాం, దక్షిణ తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ జోరు అధికంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంటే, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్కి బీజేపీ గట్టి పోటీ ఇచ్చినట్టు సర్వేలు చెప్తున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉందని చెప్తున్నాయి. బైంసాలో ఎంఐఎం గెలుస్తుందని పల్స్ టుడే అంచనా వేస్తోంది. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్తోంది. కరీంనగర్లో 66 డివిజన్లు ఉంటే 29 చోట్ల బీజేపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. నల్గొండలో కాంగ్రెస్ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని అంచనా వేశారు. మంచిర్యాల, మహబూబ్ నగర్, కొత్తగూడెం కార్పొరేషన్లని అధికార పార్టీని కైవసం చేసుకుంటుందని, రామగుండం కార్పొరేషన్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులు 10-12 డివిజన్లు గెలుస్తారని లెక్కేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, కొత్తగూడెం కార్పొరేషన్లో 3వ స్థానానికి పరిమితం కాబోతున్నట్టు అంచనా వేశారు. ఆపరేషన్ చాణక్య సంస్థ తన ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం డివిజన్లలో 48% గెలుచుకుంటుందని, బీఆర్ఎస్ 26%, బీజేపీ 13%, ఎంఐఎం 6% డివిజన్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. 7 కార్పొరేషన్లో 6 కాంగ్రెస్ చేజిక్కించుకుంటుంది అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చింది.